సమ్మర్ అయినా సరే నాటుకోడి వంటే కట్టెల పొయ్యి మీద వంటే. ఇక్కడ ఒక చిన్న టిప్పు, అలా బాండీకి మనం సబ్బు రాస్తే కనుక కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు మాడిందంటే అది తొందరగా క్లీన్ అవుతాకి యూజ్ అవుతుంది. సో బాండీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు తగినంత వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు అందులోనే వాటర్ పోయే వరకు ఉడకనివ్వాలి. కొత్తిమీర తగినంత వేసుకొని కాసేపు దగ్గర పడే వరకు ఉంచుకొని ఉంచేస్తే చాలా టేస్టీ అయిన నాటుకోడి కర్రీ కట్టెల పొయ్యి మీద రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. ఇంకోటి మీరు కూడా